నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాజమహేంద్రవరంలోని మదరపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్షించి సంబంధిత వివరాలను ఆరా తీశారు. పలు విభాగాల పనులు జరుగుతున్న నేపథ్యంలో మొదటి అంతస్తు పైకప్పు ఏర్పాటు చేస్తుండగా పైన ఉన్న గిడ్డర్లు బోల్డును బిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారని తెలిపారు. ఈ సందర్భంగా వారితోటి ఆ కాంట్రాక్టర్ గారితో ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఈ స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వారు చెప్పేదాని ప్రకారం ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి ఇబ్బంది, ఆ వెయిట్ కాయలేక పడిపోయింది అనేటువంటి మాట వారు చెప్తున్నారు. ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు బోల్ట్స్ ఊడిపోయి అలా పడిపోయింది అనేటువంటిది వారు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత, ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. దీన్ని ప్లానింగ్ ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇక్కడ హెవీ మెటల్ ఉపయోగిస్తారు కనుక ఇవి ప్రమాదం జరిగించే విధంగా ఉంటాయి. దాని మీద మైన్యూట్ ప్లానింగ్ చేసుకుంటే తప్పితే, ఎగ్జిక్యూషన్ కూడా జాగ్రత్తగా చేస్తే తప్పితే దీన్ని సక్రమంగా తీసుకెళ్ళాం. బయట ప్రపంచానికి ఇదేదో ఎయిర్పోర్ట్కి చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది అనేటువంటి విధంగా బయటకు వెళ్ళింది. అది కాకపోయినప్పటికీ కూడా దీన్ని జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు దీని మీద ఒక ఎంక్వైరీ వేసి దీన్ని ప్రాపర్గా దీన్ని నివేదిక తెప్పించుకుని అందరం కలిసి దీన్ని ఏ రకంగా ఫర్దర్గా వే ఫార్వర్డ్ ఉండాలనేటువంటి దాని విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ఈ నివేదికను కూడా మేము ఉపయోగించడం జరుగుతుంది. ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, ఏ రకంగా జరిగింది అనేది. దీన్ని ఇప్పుడే నేను కేంద్ర మంత్రి, విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ప్రయత్నించాను. ఆయనతో కూడా మాట్లాడతాం, ఆయనతో మాట్లాడి ఆయన విషయాన్ని వివరించి దీని మీద ఏ రకమైన కార్యక్రమం చేయాలో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఉదయం మా ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా విజిట్ చేయడం జరిగింది. వారు కూడా ఎంక్వైరీ గురించి మాట్లాడారు. ఏదైనా జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు అదృష్టవశాత్తు వాళ్ళు చిన్న దెబ్బలతోటి 2-3 బయటపడ్డారు. కానీ లేకపోతే పెద్ద ప్రమాదం జరిగితే దీనికి ప్రాణాలు తిరిగి తీసుకురాలేం కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా వారందరికీ మేము తెలియజెప్తున్నాం. వాళ్ళు అలా ఉండకపోతే మాత్రం దీన్ని ఇప్పటివరకు సరైనటువంటి పర్యవేక్షణ గత ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సరైనటువంటి పర్యవేక్షణ చేసి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి చూడడానికి వీలుగా మేము ప్రయత్నిస్తాం.